హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అనమాట. దీనికి సంబంధించి 30 ప్రొఫెషనల్ ఆఫీసర్స్ ఏదైతే ఉన్నాయో డిప్యూటీ మేనేజర్ క్యాడర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 1 జనవరి 2024 అయితే స్టార్ట్ చేశారు. 28 జనవరి 2024 ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ ప్రిలిమ్స్ ఏదైతే ఉందో ఫిబ్రవరి 2024 అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. టోటల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి 2 years ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుంది అనమాట. డ్యూరింగ్ ద ప్రొబేషనరీ పీరియడ్ 28,000 రూపీస్ పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అయితే మీకు పే స్కేల్ అప్లికబుల్ అయితే అవుతుంది. అరౌండ్ 38,000 ప్లస్ అయితే మీకు తర్వాత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి దీనికి గ్రాడ్యుయేషన్ 60% అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలన్నమాట, ఎనీ స్ట్రీము. దాంతోపాటు మనకి ఇక్కడ స్పీకింగ్, రైటింగ్ అండ్ రీడింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ కూడా కంపల్సరీగా కావాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఏజ్కి సంబంధించి 20 to 33 years మధ్య అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ యాజ్ ఆన్ 31st December 2023 ఇస్ ద కట్ ఆఫ్ డేట్ ఫర్ ఇదనమాట, ఏజ్ లిమిట్కి. ఇక్కడ 2 dates అయితే ఇచ్చారు. ఈ డేట్స్ మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఈ 2 dates కలుపుకొని బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్ అనమాట. 1 January 1991, 31st December 2003 అనమాట. 1 January 1991 అలాగే 31st December 2003 అనమాట. ఈ 2 days మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు ఎన్ని గ్రాడ్యుయేషన్ విత్ 60% అంతకన్నా ఎక్కువ మార్క్స్ కనుక మీకుంటే, మీకు కనుక ఇంగ్లీషు తెలుగు లాంగ్వేజెస్ వచ్చి ఉంటే దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి 1,000 రూపీస్ అయితే ఇచ్చారనమాట. దీనిని మనం ఆన్లైన్ ప్రాసెస్లో లాస్ట్లో అయితే మనం పే అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి 3 phase అయితే ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట 50 మార్క్స్కి. అలాగే మనకి ఇదైతే ఉంటుంది. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతి, ఈ 6 సెంటర్స్లో అయితే బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్కి అయితే ఉన్నదన్నమాట. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉన్నది. 1/4 అయితే మీకు నెగిటివ్ మార్కింగ్ తీసేయటం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ మేల్ అండ్ ఫీమేల్ దీనికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆఫీసర్స్ డిప్యూటీ మేనేజర్ బ్యాచ్ 5కి సంబంధించి 1 January 2024 స్టార్ట్ అయింది. 28 January 2024 by 4 PM అయితే అయిపోతుంది అనమాట. దీనికి సంబంధించి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చర్ ఇచ్చి సబ్మిట్ లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఈ విధంగా ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. టోటల్గా మనకి ఇక్కడ 6 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా మనం ఫిల్అవుట్ చేయాలన్నమాట. అంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ అని అర్థము. ఇక్కడ ఫస్ట్ నేమ్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి, అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. మీ నేమ్ కనుక టోటల్గా 35 characters లోపు ఉంటే కనుక టోటల్ నేమ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ అది కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే అవసరం అయితే లేదనమాట. మీ నేమ్ కనుక కొంచెం పెద్దగా ఉంటే కనుక ఈ విధంగా ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే చూపిస్తుంది, చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైం అనమాట. పైన ఇచ్చిందే కింద మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఇక్కడైతే మీరు ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. స్టార్ మార్క్ లేదు ఇక్కడ. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో మీకు వ్యాలిడ్ యాక్టివ్గా ఉన్నది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ డొమైన్ ఏదైతే ఉందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఓన్లీ మీ ఈమెయిల్ ఐడిలో నుంచి ఐడి ఎంటర్ చేయాలి, డొమైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. పైన ఇచ్చిన ఈమెయిల్ ఐడినే విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సెకండ్ టైం అనమాట కన్ఫర్మేషను. ఈ క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ మనకి ఇది సెకండ్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఫోటో అండ్ సిగ్నేచర్ ట్యాబ్లో అయితే ఉన్నాం మనం. ఇక్కడ మీకు ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ అయింది. పాస్వర్డ్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు, నోట్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు మెసేజ్ కూడా వస్తుంది. కిందకి రావాలి, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, బ్రౌజ్ అనాలి, ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే టిక్ ఆన్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ మీరు నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా టిక్ ఆన్ అయితే చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ బటన్ దీని మీద క్లిక్ చేసి మీరు నెక్స్ట్ ట్యాబ్ అంటే డీటెయిల్స్ ట్యాబ్కి అయితే వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ అనమాట. 6 months లోపు తీసుకున్నటువంటి కలర్ ఫోటోగ్రాఫ్ 4.5 x 3.5 cm ఉండేలాగా చూసుకోవాలి. అదైతే జేపీజీ ఫార్మేట్, లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని 20 to 50 KB మధ్య మనం అదైతే అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్కి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు మనకి. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని జేపీజీ ఫార్మేట్లో 10 to 20 KB మధ్య అది మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్లో మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో జనరల్, యూడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా ఏదో సెలెక్ట్ అయితే చేసుకోవాలి మీ యొక్క కేటగిరీని. తర్వాత అయితే దీనిని చేంజ్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉండదన్నమాట. సో మీరు జాగ్రత్తగా అయితే దీనిని చెక్ చేసుకోవాలన్నమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఈ కాలమ్స్ అన్నీ కూడాను టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవన్నీ మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే ఇవన్నీ కూడా ఏమి ఉండవు అనమాట. ఇంకా 2016 యాక్ట్ ప్రకారం ఎవరైనా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఈ కాలం కూడాను మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి కాలమ్స్ అనమాట. ఇది ఈ రెండు. ఫ్రెండ్స్ ఇంకా ఎక్సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే దీన్ని ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఇవ్వాలి, నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా ఆర్ యూ అన్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ ఆఫ్ ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్లో కనుక మీరు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ అయితే ఇక్కడ ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా రిలీజియన్ విచ్ యూ బిలాంగ్స్ టు అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. హిందూనా, క్రిస్టియనా, బుద్ధిస్ట్, జైన్, ముస్లిం, సిక్ ఇవైతే ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ హిందూ వాళ్ళకైతే రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అయితే ఉండదు, నో పెట్టుకోవాలి. అదర్స్ ఎవరైనా ఉంటే కనుక అదర్ దాన్ హిందూస్కి మాత్రం, ఇక నాన్ హిందూస్కి మైనారిటీ రిలీజియస్ స్టేటస్ ఉంటుంది, వాళ్ళు ఎస్ పెట్టుకోవచ్చు. హిందూస్ మాత్రం నో పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒకటి ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది, మీరేం చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్ విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతి అయితే ఇచ్చారు. మీరు ఎక్కడైనా రాయొచ్చు అనమాట. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా సేమ్ అయితే ఉన్నాయి, మీరు ఏదో ఒకటి ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు, డే, మంత్, ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఏజ్ ఇక్కడ చూపిస్తారు. 31st December 2023కి మీ యొక్క ఏజ్ చెక్ చేసుకోవాలి. అలాగే జెండర్ మీరు మేల్, ఫీమేలా. అలాగే మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే వాళ్ళు మేలా, ఫీమేలా వాళ్ళ నేమ్స్ అయితే ఇవ్వాలి. వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కోసం ఇక్కడ మనం డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మన పూర్తి అడ్రస్ ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ కూడా మీరు ఎంటర్ అయితే చేయాలి. అలాగే మీ అడ్రస్లో నుంచి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ పిన్ కోడ్ ఇవ్వాలి. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్, ఈ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేయాలి. లేకపోతే ఇవి కూడా మీరు సెపరేట్గా అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫీజు అందరికీ 1000 రూపీస్ అనమాట. ఎటువంటి రిలాక్సేషన్ అనేది లేదనమాట. ఇది కోఆపరేటివ్ బ్యాంకు కాబట్టి అక్కడ కేటగిరీ వైజ్ ఇదైతే ఉన్నది, కానీ ఇక్కడ మనకి రిలాక్సేషన్ కానీ ఇక్కడ రిజర్వేషన్ కానీ ఏం లేదనమాట. అలాగే అందరూ కూడా 1000 రూపీస్ లాస్ట్ స్టెప్లో అయితే పే చేయాలి. ఇక్కడ జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మన కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి. ఎర్రర్స్ ఉంటే కనుక వాటిని రెక్టిఫై చేసుకొని సేవ్ నెక్స్ట్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ కాల్ మిస్ అయింది. మీకు మ్యారిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడ్, మ్యారీడ్, వీడోరో, డైవర్స్లో, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మనం వ్యాలిడేట్ చేసుకున్నాం. ఇక్కడ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, ఓకే అనాలి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే మనం వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఈక్యూ కాలమ్ అనమాట, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 31st December 2023కి మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. 60% అంతకన్నా ఎక్కువ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇక్కడ గ్రాడ్యుయేషన్ కాలం కంపల్సరీగా మనం ఫిల్అవుట్ చేసుకోవాలి. బీఎస్సీ, బీకామ్, బీటెక్, బీఏ, బీబీఏ, బీబీఏ, బీఈ
అందరు కూడా ఎలిజిబుల్ అనమాట. దీనిలో లేనటువంటి డిగ్రీ ఏదైనా మీరు చేస్తుంటే అదర్స్ అయితే తీసుకొని ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మీ యొక్క గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు స్పెషలైజేషన్ అయితే సపోజ్ మీరు బీఈ బీటెక్ అలా ఇస్తే సెలెక్ట్ చేసుకోవచ్చు. బీకామ్లో కొన్ని ఐటీ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి స్పెషలైజేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. డేట్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో మెన్షన్ చేయాలి. ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట 60%, అంతకన్నా ఎక్కువ కంపల్సరీగా అయితే మీకు ఉండాలన్నమాట. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మీరు రెగ్యులర్గా అయితే చదువుకొని ఉండాలి. 60% అంతకన్నా ఎక్కువ మార్క్స్ అయితే ఉండాలన్నమాట. మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు లోకల్ లాంగ్వేజెస్ కంపల్సరీగా రీడ్ రైట్ అండ్ అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ అయితే ఉండాలి, ఉన్నదని ఎస్ పెట్టాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఎస్ పెట్టుకోవచ్చు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి కంపల్సరీగా ఎస్ పెట్టాలి. ఇంకా ఆ యొక్క డీటెయిల్స్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట. మీకు ఎంఎస్ ఆఫీసు, ఇంకా ఏదైనా మీకు వచ్చినటువంటి ఈ శాప్ కానీ ఇటువంటి మీకు వచ్చినటువంటి మాడ్యూల్స్ ఏదైనా ఉంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క కంప్యూటర్ లిటరసీ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. మీరు ఏ ఎంప్లాయర్ ఏ కంపెనీలో చేస్తున్నారు, డెసిగ్నేషన్ ఏంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు, నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఇవన్నీ మెన్షన్ చేయాలి. అలాగే మీకు మోర్ దెన్ 1 ఎక్స్పీరియన్స్ రోస్ ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ యాడ్ మోర్ రోస్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయొచ్చు. రిమూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. కిందకి రావాలి. లాంగ్వేజెస్లో మనకి తెలుగు ఇంగ్లీష్ అనేది రీడ్ రైట్ స్పీక్ కంపల్సరీగా అయితే రావాలన్నమాట. టిక్ ఆన్ చేసుకోవాలి, కంపల్సరీగా వ్యాలిడేట్ చేసుకోవాలి. అన్ని పర్ఫెక్ట్గా ఉంటే వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే చేసుకోవాలి. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మనం చేయాలన్నమాట. ఇక్కడ మనకి ప్రివ్యూ కనబడుతుంది. మీరు అన్నీ కూడా పర్ఫెక్ట్గా చెక్ అయితే చేసుకోవాలన్నమాట. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఐ అగ్రీ అని చెప్పేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. లేదంటే ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయనుకుంటే బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. వన్స్ మీరు కనుక ఇక్కడ ఎడిట్ కనుక చేసుకుంటే వన్స్ మీరు ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ కనుక చేసిన తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనాలి. నో చేంజెస్ ఆఫ్ డేటా ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బి పర్మిటెడ్ అని వచ్చింది. సో నో ఎడిట్ ఆప్షన్ అనమాట. సో మీరు జాగ్రత్తగా అయితే దీనిని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఓకే చేసుకోవాలి, లేకపోతే మీకు ఫీజు అనేది వేస్ట్ అనేది అవుతుంది అనమాట. ఓకే అనాలి. ఆర్ షూర్ అంటున్నారు, ఇంకా మనకు అవకాశం అయితే ఉన్నది. మీరు బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, లేదంటే ప్రాపర్గా ఉండే అనుకుంటే ఓకే అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఈ క్యాప్చర్ అయితే మనం ఈ బాక్స్లో ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ వేసుకొని జేపీజీ ఫార్మేట్లో 20 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కూడాను ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో పైన ఇన్ఫర్మేషన్ ఉన్నది అది రాసుకొని జేపీజీ ఫార్మేట్లో అంతవరకు 50 to 100 KB మధ్య మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి నోటిఫికేషన్ 6th పేజీలో అయితే ఇచ్చారు. మీ పేరు రాసుకోవాలి, కామా పెట్టాలి. హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఫుల్ స్టాప్ పెట్టి ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వన్ రిక్వైర్డ్. ఆ విధంగా మీరు ఈ రెండు అయితే అప్లోడ్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ స్టెప్ అంటే లాస్ట్ స్టెప్ అనమాట. 1000 రూపీస్ ఫీజు అయితే పే చేసుకోవాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఓకే అంటే ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్ ఎంటర్ చేసేసి ఫీజు అయితే పే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మీకు రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ మీకు మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది, మీరు నోట్ చేసుకుని పెట్టుకున్నారు. క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అయిపోయి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికి టైం అయితే 12th February 2024 దాకా ఇచ్చారనమాట. ఈ లోపల మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి VCPLకి సంబంధించి 30 ప్రొబేషనరీ ఆఫీసర్స్, డిప్యూటీ మేనేజర్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.